హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మార్తా ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్త జటమాసి అత్తరు ఒక చెరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ లార్డ్. షాలోమ్. మారనాథా. యేసు క్రీస్తు ప్రశస్తమైన, పరిశుద్ధమైన, అమూల్యమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అసలు ఈ పిలుపే అద్భుతం. దేవుని సేవకులారా అంటే ఆ పిలుపే అద్భుతం. బిడ్డలారా అంటే అదొక విధంగా ఉండేది. కానీ దేవుని బిడ్డలారా అనబడడం, దేవుని సేవకులారా అని పిలువబడ్డం, స్తోత్రం. దేవుడు నేను, దేవుడు బిడ్డ, దేవుడు సేవకుడు పక్కపక్కనే ఉండడం, లేకపోతే కనెక్టెడ్ అయి పిలువబడ్డం, కనెక్టెడ్ అయి సంబోధించబడ్డం ఎంత గొప్ప అనుభవం కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా అంటున్నప్పుడు, దైవజనమా అంటున్నప్పుడు, దైవజనంగామా అంటున్నప్పుడు, దేవుని సంఘ సభ్యులారా, దేవుని సంఘమా అంటున్నప్పుడు ఏం అద్భుతమైన మాటలండి. స్తోత్రం. సృష్టికర్త అయిన దేవునితో మనకు కనెక్టెడ్గా మాట్లాడింది. ఒక ప్రధానమంత్రి పక్కన మనం నిలబడి ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోటో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. నన్ను బట్టి కాదు, ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిని బట్టి ఆ ఫోటో ప్రాముఖ్యమైనది. అది ఆయనకు ప్రాముఖ్యం కాకపోవచ్చు, అది నాకు ప్రాముఖ్యం. నేను ప్రధానమంత్రితో తీసుకున్న ఫోటో అండి ఇది, లేదా నేను ముఖ్యమంత్రితో తీసుకున్న ఫోటో అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగైతే మనం దేవునితో కనెక్టెడ్ అయి చెప్పబడ్డాం. దేవుని బిడ్డలారా అని సంబోధించబడడం, దేవుని దాసులారా అని పిలవడం ఎంత గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కుమారత్వం ఎంత గొప్ప ధన్యత. కుమారిత్వం అంటున్నా నేను. దాని యొక్క స్త్రీలింగంలోకి మార్చేసి, ఫెమినైన్ జెండర్లోకి మార్చేసి కుమారత్వం, కుమారిత్వం లేదు, కుమారత్వమే ఉంది. ఏదేమైనప్పటికీ భౌతికంగా స్త్రీ అయినప్పటికీ కూడా కుమారుడి కింద లెక్కే ఆత్మీయంగా. కాబట్టి స్త్రీ పురుష తారతమ్యాల గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత స్త్రీ లేదు, పురుషులు లేదు. అనగా క్రీస్తుని సేవించిన వాళ్ళు స్త్రీలు ఉన్నారు కదా, ఆర్థికంగా సహకరించిన స్త్రీలు ఉన్నారు కదా, సేవలో అక్షరార్థంగా ఆయనతో పాటు ఉన్నారు. శరీరపరంగా తేడా ఉంది, ఆత్మలో క్రీస్తులో ఎటువంటి తేడాలు లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమంగా ఉండడం అంటే చక్కగా ఇల్లు కట్టుకొని బిడ్డల పెళ్ళిళ్ళు చేసేసి బిడ్డలను బాగా సెటిల్ చేసేసి కాదు. దిస్ ఈజ్ నాట్ సెటిల్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది స్థిరపడడం కాదు. మరి ఏంటిది స్థిరపడడం అంటే ఏంటి? స్థిరపడడం ఏంటి మనం తెలుసుకోవాలంటే, స్థిరపడడం గురించి పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం చెప్పినట్టు మాటలు ఒకటి గుర్తు చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును, రోమీయులారా మీకును, రోమీయులైన మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం, మనందరికీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని క్రీస్తు అనుగ్రహించిన విశ్వాసం, ఆ విశ్వాస పరిమాణం చొప్పున మనం దాన్ని పెంచుకున్నాం. అనగా మనము ఒకరి విశ్వాసము చేత, మీ విశ్వాసం చేత నేను, నా విశ్వాసం చేత మీరు ఒకరికొకరు ఆదరణ పొందవలనని. మరి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం వల్ల ఆదరణ వస్తుంది. విశ్వాసం వల్ల ఆదరించబడితే స్థిరపరచబడతాం. అది స్థిరపరచబడ్డం అంటే. ఆదరణ కూడిక వలన కాదు, ఆదరణ విశ్వాసం వలన ఆదరణ, ఆత్మ సంబంధమైన మాటల వలన ఆదరణ కర్త ద్వారా ఆదరణ. చనిపోయిన తర్వాత 7వ రోజు 9వ రోజు 11వ రోజు పెట్టుకున్నటువంటి ఆదరణ కూడిక ద్వారా కాదు. అది మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. స్తోత్రం, స్తోత్రం.
ఎందుకు చెప్తున్నా అంటే మనందరం చక్కగా ఉండాలి, మనందరం ఆత్మీయంగా బలంగా ఉండాలి. బలహీనుడిగా ఉండడానికి వీల్లేదు. లోకమందు మూర్ఖులకు ఒక్కర తరము వారి మధ్యలో మూర్ఖులు, ఫూల్స్, వక్ర తరం, వక్ర జనాంగం, వంకర జనాంగం అనగా క్రూకడ్ పీపుల్, అటు ఇటు మెలికలు తిరిగిపోయినట్టుగా ఉన్న ప్రజలు, స్ట్రైట్ ఫార్వర్డ్గా లేని ప్రజలు, వంకర త్రోవలో నడిచేటువంటి ప్రజలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మధ్యలో జీవజ్యోతుల్లాగా, జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల్లాగా ప్రకాశించాలి. ఆరిపోయినటువంటి దీపాల్లాగా కాదు, మకమకలాడుతున్నటువంటి ఒత్తులు కలిగినటువంటి దీపాల్లాగా కాదు, కొడిగట్టిన దీపాల్లాగా కాదు, మండుచున్న దీపాల్లాగా, దేదీప్యం ప్రకాశిస్తున్నట్టు దీపాల్లాగా, మండుచున్న దీపమైనట్టు యోహాన్లాగా కాదు. అదేంటండి అని అంటారేమో. యోహాను కొంతకాలం ప్రకాశించాడు, కొంతకాలం మీరు అతని వెలుగులో, కొంతకాలం అతను వెలుగిచ్చాడు, తర్వాత ఆరిపోయాడు. చెరసాల్లో ఉన్నప్పుడు మేము క్రీస్తు కోసమేనా, ఈయన కోసమే, నీ కోసమేనా, ఇంకొకరు ఎవరైనా వస్తారా, ఆయన కోసం ఎదురు చూడాలా, నువ్వేనా మెస్సియావి, నువ్వు కాదా ఇంకొక ఆయననా, నువ్వు మెస్సియాలాగా అనిపించావు, నువ్వు మెస్సియావు కాకపోతే ఇంకెవరు మెస్సియా మాకు చెప్పు అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రవచనం యొక్క పనులు, ద వర్క్స్ ఆఫ్ ద ప్రాఫెసీ, ద వర్డ్స్ ఆఫ్ ప్రాఫెసీ అని కాదు, వర్క్స్, ప్రవచనము చేసేటువంటి కార్యాలు. ఒక దైవికమైనటువంటి ప్రవచనం, ఒక డెలివర్ అయినటువంటి ప్రవచనం, ఉచ్చరించబడినటువంటి అట్టర్ అయినటువంటి ప్రాఫెసీ యొక్క పర్పసెస్. కయపా యొక్క ప్రవచనం, క్రీస్తు యొక్క ప్రవచనం ఉంది. 11వ అధ్యాయంలో క్రీస్తు ప్రవచనం ఉంది. ఏంటిది? దేవుని మహిమ కొరకు వచ్చిందన్నాడు, మేలు కొలపడానికి వెళ్తున్నాను అన్నాడు, మీ సహోదరుడు లేస్తాడు అన్నాడు. ఇవన్నీ ప్రవచనాత్మకం కాదా? ప్రాఫెసీస్ కాదా? నువ్వు విశ్వసించిన దేవుని మహిమను చూస్తావని చెప్పాడు. చూసిందా? నేను మహిమను ఎక్కడ చూశానని, నేను చూసింది చనిపోయినటువంటి లేచినటువంటి మా తమ్ముడే కదా అనేటువంటి సిల్లీ రీజనింగ్ లేదు అక్కడ. మహిమను అనగా యేసు యొక్క భవిష్యత్ జ్ఞానం అని మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన యొక్క ప్రవచనాత్మకమైన జ్ఞానం అది, పరిశుద్ధాత్మ సంబంధమైన జ్ఞానం అది, భవిష్యత్తులోకి చూడగలిగిన విధానం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ అధ్యాయములో మనం ఆలోచిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో క్రీస్తు యొక్క ప్రవచనం కనిపిస్తుంది, కయపా యొక్క ప్రవచనం కనిపిస్తుంది. క్రీస్తు యొక్క 4 ప్రవచనాలు కనిపిస్తే కయపా యొక్క 1 ప్రవచనం కనిపించింది. 2 ప్రవచనాలు నెరవేరినాయి. క్రీస్తు ప్రవచించడానికి యొక్క సందర్భం వేరు, కయపా ప్రవచించిన దాని సందర్భం వేరు. కయపా ప్రవచించినప్పుడు ఊహాత్మకంగా చెప్పాడు, యేసు ఊహాత్మకంగా చెప్పింది కాదు. కయపాది ఒక విధంగా చెప్పాలంటే అసలు ప్రవక్తయే కాదు, ఇట్స్ ఎ ప్రెడిక్షన్. యేసుది మాత్రమే ప్రాఫెసీ. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, గతములో ఉండగలిగిన వాడు, నేడు ఉండగలిగిన వాడు, రేపు ఉండగలిగిన వాడు, త్రికాలంలో ఉండగలిగిన వాడు. ఒక యాజకుడు, ఒక ప్రధాన యాజకుడు అనగా లేవీ క్రమం ప్రకారము ప్రధాన యాజకుడైనటువంటి కయపా, మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు. వీళ్ళిద్దరి ప్రవచనాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే 4+1 5 ప్రవచనాలు కనిపిస్తున్నాయని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. అన్నీ నెరవేరినాయి. 19లో 20 అధ్యాయాలు అన్నీ నెరవేరినాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, యేసు చెప్పిన ప్రవచనం వెంటనే నెరవేరింది, కయపా చెప్పిన ప్రవచనం కాస్త ఆలస్యమైంది. అంతవరకే. అతడు ప్రధాన యాజకుడు తనంతట తాను చెప్పలేదు కాబట్టి సరిపోయింది. తనంతట తాను చెప్పే ప్రవక్తలు కూడా ఉన్నారు, ఊహించి చెప్పే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి సంఘాల్లో. సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫిట్స్ ఎక్కువైపోయారు, ప్రవక్తలని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రవచించని ప్రవక్తలు, సువార్త ప్రకటించని సువార్థికులు, సంఘము లేని సంఘ కాపురులు, బోధ చేయని బోధకులు. దేవుని స్తోత్రం, మరలా చెప్తున్నాను, సువార్త చేయని సువార్థికులు, బోధ చేయని బోధకులు,
సంఘము లేని సంఘ కాపరులు, పంపబడినటువంటి అపోస్తులు, అపోస్తలత్వపు అనుభవం లేని అపోస్తులు, ప్రవచించని ప్రవక్తలు. పాత రోజుల్లో ప్రవచించే ప్రవక్తలు, సువార్త ప్రకటించే సువార్థికులు, సంఘం కలిగిన సంఘ కాపరులు, బోధించేటువంటి బోధకులు. కానీ ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. ఏమీ లేని వాళ్ళు నిలబడుతున్నారు. కాస్త హడావిడి చేయగలిగిన వాళ్ళు ఉంటే చాలు. ఈ రోజుల్లో కాస్త అరవగలిగిన వాళ్ళు ఉంటే చాలు. కాస్త 4 పాటలు పాడి సందడి చేయగలిగిన వాళ్ళు ఉంటే చాలు. యూట్యూబ్లో ఏదో కొద్దిగా హడావిడి చేస్తే చాలు, వాడిని విమర్శించి ఇవన్నీ క్రైస్తవ విధానాలు, ఆత్మ సంబంధమైన విధానాలు కాదు. ఈ రోజుల్లో పరిచర్య భ్రష్టు పట్టిపోయింది. మొదటి శతాబ్దపు భక్తులని మన మధ్యలో ఈ 21వ శతాబ్దం తెచ్చిపెడితే, అమ్మా వద్దు నాయన, ఈ పాడు లోకంలో మేము ఉండలేము, ఒక్క క్షణం కూడా ఉండలేమని వెళ్ళిపోతారేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రవచనం ఆదరణ కలిగిస్తుంది. ఆందోళన కలిగించింది కొంతమందికి, సనేద్రిన్ సభ వారికి. ఏమైపోతుంది? రోమీలు వస్తారు, మన స్థలాన్ని ఆక్రమించుకుంటారు, మన జనాన్ని ఆక్రమించుకుంటారు. ఈ యేసుని మనం కట్టడి చేయలేకపోతున్నాం, యేసుని కంట్రోల్ చేయలేకపోతున్నాం. హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్, హీఈస్ డూయింగ్ మెనీ మిరకల్స్, హీఈస్ అట్రాక్టింగ్ మెనీ పీపుల్. మన చాప్టర్ క్లోజ్ అవుతుంది. యేసు విస్తరిస్తున్నప్పుడు, యేసు హెచ్చించబడుతున్నప్పుడు, యేసు హెచ్చించబడవలసిన అవసరం ఉంది, యూదా మతం తగ్గవలసిన అవసరం ఉంది. యోహాను తగ్గాడు, యేసు హెచ్చాడు కాదా? యూదా మతం తగ్గింది, యేసు హెచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యులు తగ్గారు, యేసు హెచ్చాడు, హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. మోషే, ఏలియాలు తగ్గారు, కనబడ్డారు, తగ్గారు, కానీ యేసు హెచ్చించబడ్డాడు. సహోదరులు తగ్గించబడ్డారు. సహోదరులందరికంటే అధికముగా హెచ్చించినట్లు నువ్వు ఆనంద తైలముతో అభిషేకం చేశావు. స్తోత్రం. సహోదరులందరికన్నా ఘనుడు, శ్రేష్ఠుడు, అభిషేక్తుడు అయినటువంటి వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనం ఆదరణ కలిగిస్తుందని, అంతేకాకుండా ప్రవచనము ఆలోచనను పుట్టిస్తుందని. ఏం ఆలోచన పుట్టించింది? మీకు ఆలోచన లేదు, మీరు ఆలోచించండి, ఏం లేదు. ఆలోచన గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను. ప్రపంచంలో 85% మంది ఆలోచించరట. 10% ఆలోచిస్తున్నాము అనుకుంటారంట, కానీ ఆలోచించరట. కేవలం 5% మంది మాత్రమే ఆలోచిస్తారట. ఈ 85% లేకపోతే ఈ 10% మంది ఏమని చేస్తున్నారంటే, ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తున్నారు, అనవసరమైన వాటిని ఆలోచిస్తున్నారు, అనవసరమైన వాటిని ధ్యానిస్తున్నారు. స్తోత్రం. నేను అప్పుడప్పుడు చెప్పేట్టుగా పేపర్ని ధ్యానించి వాక్యాన్ని చదివినట్లుగా, వాక్యాన్ని ధ్యానించాలి, పేపర్ చదవాలి. రివర్స్ అయిపోయింది. అనవసరమైన విషయాలను ధ్యానిస్తున్నాం, వాటిని పక్కన పెట్టాలి. మేజర్స్ మీదనే మన దృష్టి పెట్టాలి, మైనర్స్ మీద కాదు. వీ షుడ్ నాట్ బి మేజర్స్ ఇన్ మైనర్స్. మైనర్ థింగ్స్లో మనం మేజర్స్గా మారకూడదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనము ఆదరణ కలిగించాలి, ఆత్మలో ఆదరణ కలిగించాలి. ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అని పిలువబడినవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముని ద్వారా జరిగేటువంటి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా జరిగేటువంటి ప్రవచనాత్మకమైన పరిచర్యలో ఆదరణ పొందేటువంటి ప్రజలు ఉంటారు, ఆదరించబడతారు. మీరు ఆదరించబడతారు, యెరూషలేములోనే ఆదరించబడతారు. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లే అని మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రవచనం ద్వారా ఆదరణ, ప్రసంగంలోని ప్రవచనాత్మకత ద్వారా, ప్రసంగం యొక్క ప్రవచనాత్మకత ద్వారా, ప్రొఫెటిక్ నేచర్ ఆఫ్ ద ప్రీచింగ్ or the prophecies in the preaching brings comfort. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆదరణ కలిగిస్తుందని, 2 ఆలోచన పుట్టిస్తుందని. ఆలోచనలు రావాలి, న్యూ థాట్స్ రావాలి, కొత్త తలంపులు, దివ్యమైన తలంపులు రావాలి, నోబుల్ థాట్స్ రావాలి. 3వది ఆచారాల యొక్క పరిమితిని. జనము కోసం ఒకడు చనిపోవాలి. స్తోత్రం. ఆచారాలు, యూదా ఆచారాలు ఉన్నాయి, వాటి ద్వారా వాళ్ళకి సరైన పరిష్కారం, విడుదల దొరకడం లేదు, పాప పరిహారం జరగడం లేదు, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధినివ్వలేదు అవి. 4వది ఆచరణకు ప్రేరణ ఇస్తుందని.
అనగా ఆచరించేటట్టు చేస్తుందని వాళ్ళు నెగిటివ్గా ఆచరించారు. కాగా ఆ దినము నుండి వారు ఆయన చంపన ఆలోచించిరి. వాళ్ళ యొక్క ప్రవచనము, కయఫా యొక్క ప్రవచనము ఆటోమేటిక్గా ఆయన చనిపోవడానికని కాదు, ఆయన చంపడానికి, లాజరును చంపడానికి. నెగటివ్ ప్రేరణే కానీ నెగటివ్ థింగ్స్ చేయడానికి. మనకి ఇవ్వబడేటువంటి ప్రేరణ పాజిటివ్ థింగ్స్ చేయడానికి. మనకి ఇవ్వబడేటువంటి ప్రేరణ శరీర సంబంధమైన సంగతులు చేయడానికి కాదు, ఆత్మ సంబంధమైన సంగతులు చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు కృపను బట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం నేను ముగించేస్తున్నాను. మన 12వ అధ్యాయంకి వద్దాం. ఈ దినం నుంచి మనం 12వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు సుమారు నేను కౌంట్ చేసినప్పుడు 27 ప్రసంగాలు యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి అయ్యాయి. మొదటి రౌండ్లో ఒక 30 ప్రసంగాలు, ఒక 57 ప్రసంగాలు అయినాయి. అంటే 57 వచనాల నుంచి 57 వచనాలు ఉన్న అధ్యాయం నుంచి 57 ప్రసంగాలు అయిపోయినాయి. కాబట్టి ఇక మన ముందు 12వ అధ్యాయం 13, 14, 15, 16, 17 మా దగ్గర ఒక 9 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి అధ్యాయాల్లోంచి కొన్ని ప్రసంగాలు అనగా ఒక 46 ప్రసంగాలు, 9 ప్రసంగాలు, 9 ఏళ్ళు అనగా 9 ఏళ్ళ అకౌంటింగ్లో మనం వెళ్ళలేదు రండి. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సెకండ్ రౌండ్ కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. యోహాను సువార్త కంప్లీట్ అవబోతుంది. మనం డిసెంబర్లో ఎంటర్ అవుతాం, తర్వాత జనవరిలో ఎంటర్ అవుతాం. 3 ఇయర్స్గా మన యోహాను సువార్త యొక్క మన ధ్యానాలు మనం ముగించబోతున్నాం. దేవుడు ఎన్నో పాఠాలు మనకు నేర్పించాడు, ఎన్నో విషయాలు మనకు బోధించాడు, ఎన్నో మర్మాలు మనకు తెలియజేశాడు, ఎన్నో ప్రేరణలు మనకు కలుగజేశాడు, ఎన్నో కొత్త థాట్స్ మనకు అనుగ్రహించాడు. కాబట్టి వీటన్నిటి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 2, 3 వచనాలు. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అత్త జటమాసి అత్తరు ఒక చెరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో చదువుతున్నాను. So they made him a supper there, and Martha served, but Lazarus was one of those who sat down to eat with him. 3వ వచనం. Mary then took a libra bracketlo pound of ointment of perfumed spikenard, which was very valuable, and anointed the feet of Jesus and wiped his feet with her hair. And the house was filled with the odor of the ointment అని రాయబడింది. వాడుక భాషలో చదువుకుందాం. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పడి యేసు యొక్క గౌరవార్థం విందు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. మరియా జటమాసి చెట్టుతో చేయబడిన ఒక చెరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలోంచి నేను చదువుతున్నాను. దే హ్యాడ్ ప్రిపేర్డ్ ఏ సప్పర్ ఫర్ జీసస్. దే హ్యాడ్ అంటే వారు అంటే మరియా, మార్తా, లాజరు సంగతి పక్కన పెట్టండి. మార్తా, మరియా ఆ ఇంటోళ్ళు. దే హ్యాడ్ ప్రిపేర్డ్ ఏ సప్పర్ ఫర్ జీసస్. యేసుకు ఒకడికేనా? లేదు. కింద వచనాల్లో 4వ వచనంలో యూదా ఉన్నాడు. అనగా యూదాకు కూడా, అనగా శిష్యులకు కూడా, అనగా యేసుకి 12 మంది శిష్యులకి. లాజరు చనిపోయి తిరిగి లేస్తే, లాజరును యేసు లేపితే, యేసు వెనకాల ఉన్న అసిస్టెంట్లకు కూడా విందు, యేసు వెనకాల ఉన్నటువంటి అనుచరులకు కూడా ఆనందం, యేసు వెనకాల ఉన్న అనుచరులకు కూడా ఆహారం. యేసుతో తిరిగితే ఆశీర్వాదమే. నువ్వేం చేయకపోయినా యేసు చేసిన దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. దే హ్యాడ్ ప్రిపేర్డ్ ఎ సప్పర్ ఫర్ జీసస్. మార్తా సర్వ్డ్, అండ్ లాజరస్ అండ్ మేరీ వేర్ అమాంగ్ దోస్ అట్ ద టేబుల్. మేరీ, 3వ వచనం. మేరీ పిక్డ్ అప్ అన్ alabaster jar filled with nearly a liter of extremely rare and costly perfume, the purest extract of nard, and she anointed Jesus' feet,
దెన్ షీ వైప్డ్ దెమ్ డ్రై with her long hair, and the fragrance of the costly oil filled the house. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇటువంటి ఒక సంఘటనని, అంటే లాజరు తిరిగి లేవడము మరియా మార్త గురించే కాదు, ఈ పూసేటువంటి అనుభవం, ఈ రాసేటువంటి అనుభవం, ఈ అభిషేకించేటువంటి అనుభవం, అనగా ఆత్మాభిషేకం గురించి కాదు, అత్తరాభిషేకం గురించి. ఆత్మాభిషేకం ఉంది, అత్తరాభిషేకం ఉంది. ఇది అత్తరాభిషేకం. దేవుని స్తోత్రం. అత్తరాభిషేకం మనిషి చేస్తాడు, ఆత్మాభిషేకం దేవుడు చేస్తాడు. మార్త ఏం చేసింది, మరియ ఏం చేసింది, లాజరు ఏం చేశాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన ముగ్గురిని ప్రేమించాడు. ఎంత పర్సెంటు అని లెక్కలకు మనం వెళ్ళలేదు. ముగ్గురిని సమానంగా ప్రేమించాడో లేతే తారతమ్యాలతో ప్రేమించాడో మనకు తెలియదు. ముగ్గురే ప్రేమించాడు, ఒక కుటుంబ సభ్యుల్ని. 100% ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించాడు. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ చేసిన పనుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాశాడు. మన టైటిల్ యేసు యొక్క నడిపింపు. యేసు నడిపించాడు. యేసు ఎక్కడికి నడిపించాడు, ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు? నడిపింపు అంటే నిలబెట్టడం కాదు. నడిపింపు అంటే ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకొని పోవడం, మజిలీ నుంచి గమ్యస్థానానికి తీసుకొని పోవడం, లేకపోతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఉన్న చోటు నుంచి మజిలీకి, మజిలీ నుంచి గమ్యస్థానానికి తీసుకొని పోవడం. స్తోత్రం. మలుపులు దాటి, మజిలీలు దాటి, మైలురాళ్ళు దాటుకొని అనేకమైనటువంటి మారా లాంటి అనుభవాలు దాటుకొని మన గమ్యస్థానాన్ని మనం చేరుకోవాలి. అనేక శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అపోస్తల కార్యములు 14వ అధ్యాయం ఉంది. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్తను గురించి 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారము చేసింది. ఉప్పు చారు చేసిందని కాదు, ఉపచారం. షీ సర్వ్డ్, షీ డిడ్ సర్వీస్. సేవ చేసింది, వడ్డించింది, వంట చేసింది, రకరకాల ఆహార పదార్థాలు సిద్ధపరిచింది. లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా ఆమె ఉపచారం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది, హాస్పిటాలిటీ ఇచ్చింది. లూదియమ్మ అపోస్తల కార్యముల్లో ఇచ్చినట్టుగా ఆతిథ్యం యేసుకి ఆతిథ్యం ఇచ్చింది. ఒకటి, ఆమెకు 11వ అధ్యాయంలో సముదాయించుకుంది తనను తాను. ఇప్పుడు సముదాయించుకోవడం కాదు, ఇప్పుడు సముదాయించుకోవడంలో నుంచి సేవించడంలోకి వచ్చింది. యేసు ఆమెను సముదాయించేటువంటి అనుభవం అది నిన్నటి అనుభవం, 11వ అధ్యాయపు అనుభవం. ఇప్పుడు ఆమెను సేవించే అనుభవంలో తీసుకొచ్చాడు. జ్వరముతో రోగిగా ఉన్నటువంటి అనుభవం సీమోను పేతురు అత్తది. ఆమెను సేవించేటువంటి, ఉపచరించేటువంటి అనుభవంలోకి ప్రభు తీసుకొచ్చాడు. నీరసమైనటువంటి జ్వరం వచ్చిన అనుభవంలో ఉన్నటువంటి ఆమెని అక్కడి నుంచి ప్రభువు సేవించేటువంటి అనుభవంలో నడిపించాడు. దేవుని స్తోత్రం. ఒకటి, సముదాయించబడ్డం, ఫ్రమ్ కన్సోలేషన్, కన్సోలింగ్ హర్ సెల్ఫ్ టు సర్వింగ్. సముదాయించడంలో నుంచి సేవించేటువంటి అనుభవంలోకి దేవుడు మార్తను నడిపించాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే 12వ అధ్యాయము 2వ వచనం. అక్కడ రాయబడింది, మార్తను పక్కన పెడితే లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకరు. కూర్చున్నవారు అంటున్నప్పుడు ఆనుకున్నవారు అనగా వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు మంచాల మీద, లేదా మన అక్కడక్కడ రోడ్ సైడ్ హైవేలో ఉన్నటి దాబాల్లాగా, పంజాబీ దాబాల్లాగా వాళ్ళలాగా జారగలు పడేవాళ్ళు, అలా వెనక్కి వాలిపోయేవాళ్ళు. అనగా యేసు రొమ్మున అనుకున్నాడు కాదు, అక్కడ ఉన్నటువంటి మంచాల మీదో లేకపోతే అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్, అక్కడ ఉన్న టేబుల్ మీద వాలిపోయాడు. కూర్చున్నాడు అంటే అక్షరార్థంగా కూర్చున్నాడని కాదు, దాన్ని వాళ్ళ సంస్కృతి ప్రకారం, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం, వాళ్ళ కల్చర్ దృష్ట్యా, ఆ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా మనం అలా ఆలోచించవచ్చు. దేవుని స్తోత్రం. రెండవది, అతను సహవాసంలో ఉన్నాడు, యేసుతో సహవాసంలో ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో యేసు రొమ్మున అనుకునే కూర్చునేవాడు యోహాను. అలాగే అంత సమీపంగా ఇప్పుడు లాజరు వచ్చేసాడు, ఆయనతో కూర్చున్నాడు. 12 మంది శిష్యులతో కూర్చొని 13వ శిష్యుడు అన్నట్టుగా కూర్చున్నాడు. రెండో విషయం, సమాధిలో నుండి సహవాసపు అనుభవంలోకి. ఒకటి, మార్తని సముదాయించుకునేటువంటి అనుభవంలోంచి సేవించేటువంటి అనుభవంలోకి తీసుకొచ్చాడు. రెండవది, సమాధి అనుభవంలో నుంచి సహవాసపు అనుభవంలోకి తీసుకొచ్చాడు.
దేవుని స్తోత్రం. సమాధిలో ఉన్నవాడు 11వ అధ్యాయం ఇప్పుడు యేసుతో ఆనుకొని యేసు దగ్గర కూర్చున్నాడు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువ కలిగినటువంటి ఆయన పాదములు తుడిచెను. సరే, మనం వీటిలోకి వెళ్ళడం లేదు. ఏంటి దీని అర్థం? 11వ అధ్యాయంలో మరియమ్మ ఇంట్లోనే ఉండిపోయింది, దుఃఖంలో ఉంది. సంతాపములో నుండి సమర్పణలోకి, అనగా సారో నుంచి డెడికేషన్లోకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డీప్ యాగనీలో నుంచి డివోషన్లోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్త సముదాయించడంలోంచి సేవించేటువంటి అనుభవంలోకి, లాజరు సమాధిలో నుండి సహవాసంలోకి, మరియా సంతాపములో నుంచి, స్తోత్రం, ఆమె ఎక్కడికి వచ్చిందని చెప్పుకున్నాం? సమర్పణలోకి. సమర్పించింది. తాను సేకరించిన దాన్ని, తను నిలువ ఉంచిన దాన్ని, తను ఖర్చు పెట్టి, లేకపోతే తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, లేకపోతే కొనుక్కున్న దాన్ని, అమూల్యమైన దాన్ని, అరుదైన దాన్ని పగలగొట్టి ఇప్పుడు ఆయనకు పోస్తుంది. స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లోని లేపిన లాజరున్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందే వచ్చును. 6 దినముల ముందే వచ్చును. అక్కడ చాలండి. 11వ అధ్యాయం 55వ వచనం రాయబడింది. మరియు యూదులు పస్కా పండగ సమీపమై ఉండరు కనుక అనేకులు తమ్ము తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకమునిపే పల్లెటూరులో ఉండి యెరూషలేముకు వచ్చిరి. వాళ్ళు వచ్చినట్టు కాదు, యేసు వచ్చింది. యేసు రావడంలో ఉద్దేశం వేరు. 6 దినములకు ముందే వచ్చింది, అనగా 7వ దినాన పస్కా వస్తుంది. 7వ దినమున జరిగేటువంటి పస్కా అనుభవం, అనగా యేసు ప్రభు యొక్క లాస్ట్ వీక్ అన్నమాట ఇది. ఆయన జీవితం యొక్క, ఆయన మరణానికి ముందు లాస్ట్ వీక్, ప్యాషన్ వీక్ అన్నమాట ఇది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా సాంప్రదాయిక శుద్ధీకరణ నుంచి సత్యమైన శుద్ధీకరణ అనుభవంలోకి ప్రజలు వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు వచ్చారు. లాజరు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడో, మరి ఎక్కడి నుంచి వచ్చిందో, మార్త ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పుకున్న తర్వాత ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? మిగతా 11:55లో ఉన్నట్లుగా వీళ్ళు రాలేదు. వీళ్ళు ఎలాగంటే సాంప్రదాయకమైన శుద్ధీకరణ నుంచి సత్యమైన శుద్ధీకరణలోకి వచ్చాడు. యేసు నడిపించాడు. యేసు యొక్క నడిపింపు ఎలా ఉందో చూడండి. 4 విధాలుగా యేసు నడిపించాడు. 4 విధాలుగా ఆ ముగ్గురిని నడిపించాడు అనే మాటలు మనం చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. కాబట్టి ఇట్టి అనుభవాలకి, ఇట్టి యేసు నడిపింపును మనం కలిగి, ఈ 4 విధాలైన నడిపింపును కలిగి మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.